జంగారెడ్డిగూడెం బాగున్నారా అందరూ? ఈ సభకి విచ్చేసిన పోలవరం నియోజకవర్గం అదే విధంగా చింతలపూడి నియోజకవర్గం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. టీడీపీ కంచుకోట పశ్చిమ గోదావరి జిల్లా దేవుడి సొంత దేశమని కేరళ అంటారు, కానీ దేవుడి సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరి జిల్లా ప్రజల మమకారం ఎటకారం రెండు సూపర్. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం కోసం సొంత భూముల్ని త్యాగం చేసిన పోలవరం ప్రజలందరికీ శిరస్సు వంచి నా పాదాభివందనం. మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి చింతలపూడి. ఇంత పుణ్యభూమిపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం మనగలం ప్రజాబలం. లోకేష్ ని చూస్తే జగన్ కి భయం వేస్తుంది, ప్యాంటులు తడుపుకుంటాడు. ఆనాడు ఈ సైకో జగన్ పాదయాత్ర చేస్తానంటే మనం అడ్డుకున్నామా? అదనంగా పోలీస్ భద్రత ఇచ్చి పాదయాత్ర చేసుకో అని చెప్పాం. కానీ మీ లోకేష్ ఆపేదానికి పోలీసులు పంపించారు. రాజారెడ్డి రాజ్యాంగం చూసి మనం భయపడతామా? మై డియర్ బ్రదర్ జగన్, భయం మా బ్లడ్ లోనే లేదు. అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్టుకుని ఈ యువగలం పాదయాత్ర మనం చేస్తున్నాం. పిల్ల సైకోలు పంపించారు కోడిగుడ్డులు రాలేసేదానికి. మన వాళ్ళు ఆమ్లెట్ కాదు కదా, ఫ్రైడ్ రైస్ వేసి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో ఈ వైకాపా నాయకులు ఫ్లెక్సీలు పెడుతున్నారు. ప్రతి ఫ్లెక్సీకి కాపలా కాసేదాకా ఒక పోలీసుడు. మళ్ళీ ఫ్లెక్సీ ఎవడు చింపుతాడని వీడియో. ఆ వైకాపా నాయకులు చెప్తున్నా, జగన్ పని అయిపోయింది, వచ్చేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే. గతంలోనే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. పనికిరానోడు పందిరి వేస్తే పిచ్చుక వచ్చి పడగొట్టిందంట. ఏం చెప్తున్నానో అర్థమైందా రాజా? ఇంకా టైం ఉంది బ్రదర్, ఇంకా టైం ఉంది. 3 రాజధానులు కడతా అన్నాడు. 3 ప్రాంతాల్లో కనీసం 3 ఇటుకలైలా. విశాఖపట్నంలో ఒక బస్ స్టాండ్ కట్టాడు. పునాదుల్లో థర్మకోల్ బస్ స్టాండ్. గట్టిగా గాలి వస్తే బస్ స్టాండ్ పడిపోయింది, కూలిపోయింది. జగన్ ముఖం కింద పడిపోయింది. ఆ బస్ స్టాండ్ కోసం ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 40 లక్షల రూపాయలు. అది ఈ సైకో జగన్ కెపాసిటీ. చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ పోలవరం అవుతే, ఈ సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. అందుకే ఈ రోజు పోలవరం పనులు జరగటం లేదు. జగన్ది ఒక దరిద్రపు పాదం. విశాఖపట్నానికి ఎప్పుడు వస్తానని చెప్తాడో ప్రతిసారి అక్కడ ఒక ప్రమాదం ఈ రోజు జరిగే పరిస్థితి. ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. వెంకన్నతో ఎవరినో పెట్టుకుంటే ఏమవుతుంది? మాడి మసైపోతాడు. అలాంటిది 100 సార్లు
వెంకటేశ్వర స్వామితో ఈ సైకో జగన్ పెట్టుకున్నాడు. అల్లపిరి టోల్గేట్ ఛార్జీల దగ్గర నుంచి శ్రీవారి సేవలు, ప్రసాదము, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్ ఛార్జీలు విపరీతంగా పెంచి దేవుడిని సామాన్య ప్రజలకి దూరం చేశాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేశాడు ఈ సైకో జగన్. తిరుమల కొండని బోడిగుండు అన్న వ్యక్తి భూమన్న కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్పర్సన్ ఇచ్చాడు ఈ సైకో జగన్. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ కేస్ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని టీటీడీ మెంబర్ చేస్తాడు. బాబాయ్ మర్డర్ కేసులో ఉన్న నిందితుడు వెంకట సుబ్బారెడ్డిని టీటీడీ మెంబర్ చేస్తాడు ఈ సైకో జగన్. అందుకే ఈ సభాముఖంగా సైకో జగన్ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో ఎవడు పెట్టుకున్నా వాడు మాడి మసైపోతాం ఖాయం. జగన్ మొన్న ఒక సభలో లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం లేదని చెప్పాడు. ఈ సభాముఖంగా సైకో జగన్ ని కొన్ని ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నా. జగన్, మీ అమ్మగారు మిమ్మల్ని నమ్ముతారా అని. జగన్, మీ సొంత చెల్లి నిన్ను నమ్ముతుందా అని అడుగుతున్నా. ఇంకొక చెల్లి సునీత గారు నిన్ను నమ్ముతారా అని ఈ సభాముఖంగా సైకో జగన్ ని అడుగుతున్నా. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ సైకో జగన్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడితే కాలు చేతులు విరగ్గొడతానని ఎందుకు చెప్పాడని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. వైఎస్ కుటుంబం మొత్తం జగన్ అంటే నమ్మట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ ని నమ్మటలేదు. అందుకే అందరూ నిన్ను నమ్మం జగన్ అని ప్రజలందరూ రోడ్డెక్కే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా. రెడీగా ఉన్నారా? రెడీనా? రోజు జగన్ ఏం తాగుతాడు? ఆగండి బ్రదర్, ఆప్షన్లు ఇవ్వాలి. రోజు జగన్ ఏం తాగుతాడు? ఆప్షన్ 1 బూమ్ బూమ్. ఓయ్ బ్రదర్, నో నో నో, మ్యాన్షన్ హౌస్ ట్రేడ్ మార్క్ మా ముద్దల మామయ్య. ఆ సబ్జెక్ట్ లో క్లారిటీ ఉంది. జగన్ రోజు ఏం తాగుతాడు? మొదటి ఆప్షన్ బూమ్ బూమ్, రెండో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్, మూడో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్, నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. ఇక్కడ మిమ్మల్ని అందరూ ఏ ఆప్షన్? చేతులెత్తి చూపించండి. వెనకాలలో చేతులెత్తాలా? నాలుగో ఆప్షన్. ప్రతిరోజు క్వార్టర్ తాగే వ్యక్తి దగ్గర నుంచి జగన్ డబ్బులు దొబ్బుతున్నాడు. ప్రతిరోజు జే ట్యాక్స్ రూపంలో 25 రూపాయలు దొబ్బుతున్నాడు. అంటే నెలకి 750 రూపాయలు, సంవత్సరానికి 9,000, 5 సంవత్సరాల్లో 45,000 రూపాయలు జే ట్యాక్స్ లో కట్టించుకుంటున్నాడు ఈ సైకో జగన్. ముందు బాబులందరూ ఆలోచించాలా, ఇది మీరు ప్రభుత్వానికి కట్టే పన్ను కాదు, జగన్ జోబులో నింపుకుంటున్నాడు మీ రక్తం దాగి అని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. అసలు జే బ్రాండ్లు అంటే లిక్విడ్ పాయిజన్. ఈ మందు తాగితే లివర్ కూడా పంచర్ వచ్చే పరిస్థితి. ఈ రోజు ఏ ఆసుపత్రులకు వెళ్ళినా పాపం డయాలసిస్ తో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉన్నాయి. బల్ల పైన ఒక బటన్, బల్ల కింద ఒక బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు.
ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. ఇక్కడున్న ప్రజలకి చెప్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఇట్లా గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు. ఊదద్దండి, దయచేసి ఊదదు. పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండుగ కానుకలు కట్, పెళ్లి కానుక కట్, 6 లక్షల మందికి వృద్ధులకి పెన్షన్ కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఏకంగా పెళ్లి కానుక కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఎన్నికల ముందల ఈ సైకో జగన్ మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు. 45 సంవత్సరాలు వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఊసే లేదు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ అతనే తయారు చేసి ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. తెలుగింటి ఆడబడుచుల సమస్యలు నేను తెలుసుకున్నా, మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. అందుకే మన మహానాడులో భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దాంట్లో మహిళలకి మహాశక్తి అనే పేరుతో 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డనిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. అదే విధంగా 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే పర్వాలేదు, అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు. ఈ సైకో జగన్ వల్ల ఇప్పుడు ఏకంగా 1,250 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడబడుచులు కన్నీరు తుడిచేదానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. 4వది ఉచిత బస్ ప్రయాణం. ఈ సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే తెలుగింటి ఆడబడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఇంకా ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాల లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తాడు, కనీసం ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఇంకా ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానన్న జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు. అందుకే నిరుద్యోగ యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం, డిఎస్సి ఏర్పాటు చేస్తాం. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ సైకో జగన్ రైతుల లేని ఆంధ్ర రాష్ట్రంగా చేస్తున్నాడు. ఈ రోజు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే 3వ స్థానంలో ఉన్నాం. ఏకంగా కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉన్నాం.
ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే, పవర్ హాలిడే, ఇప్పుడు ఏకంగా పుండుపై కారం జల్లినట్టు రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే రైతాంగానికి మీ లోకేష్ పిలిపిస్తున్నాడు, ఎవరిని వచ్చి మీటర్ బిగిస్తే అది పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చి మేము ఆదుకుంటాం. బీసీ సోదరులు పడుతున్న కష్టాలు నేను నేరుగా తెలుసుకున్నా. దాదాపు 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. ఏకంగా నిధులు విధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు ఇచ్చింది. అందుకే ఈ సభాముఖంగా బీసీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరగా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం నేను తీసుకొస్తాను. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు ఉప కులాల వారిగా దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి బీసీ సోదరులకి కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి వరకు అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం ఎలా చంపేసిందో మనందరం చూసాం. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏకంగా రద్దు చేసింది. అందుకే దళిత సోదరులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆపేసిన 26 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తాము. ఇంకా గిరిజన సోదరులు కూడా గొంతు కోసేశాడు ఈ సైకో జగన్. గిరిజన సోదరులకి రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద మీకు రావాల్సిన 5,000 కోట్ల రూపాయలు పక్కదారు మళ్ళిచ్చాడు ఈ సైకో జగన్. ఏకంగా ఐటీడీఏని కూడా నిర్వీర్యం చేశాడు ఈ సైకో జగన్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మా గిరిజన సోదరులకి రద్దు చేసిన 16 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా గిరిజన సోదరులు కూడా మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వ వేధింపుల వల్ల మిస్బా, అబ్దుల్ సలాం లాంటి ఎంతో మంది మైనారిటీ సోదరులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏకంగా ఇబ్రహీం, హజీ రవి ఇలా ఎంతో మంది మైనారిటీ సోదరుల్ని నడివీధిలో ఈ ప్రభుత్వం నరికి చంపేసింది. మైనారిటీ సోదరులు కూడా ఆలోచించాలా. 2014లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశ ప్రభుత్వం ఏర్పడింది. ఏనాడైనా ఒక్క మైనారిటీ సోదరు పైన దాడి జరిగిందా అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికులు సబ్సిడీలో పంపించాం. ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే ఏకంగా రంజాన్ మాసం వస్తే రంజాన్ తోఫా ఇచ్చి మైనార్టీ సోదరులు కూడా ఆదుకుంటాం జరిగింది. అందుకే మైనార్టీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వదిలిపెట్టలే ఈ సైకో జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 200 వారాలైన తర్వాత వాళ్ళకి జీపీఎస్ అని తీసుకొచ్చి మోసం చేస్తున్నాడు. ఈ రోజు నేను పాదయాత్ర చేస్తుంటే ఉపాధ్యాయులు కలిశారు. పాపం గత 3 నెలలుగా ఉపాధ్యాయులు కూడా జీతాలు రాని పరిస్థితి. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం. అందరికి ఆమోదమైన ఫిట్మెంట్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. పాపం వాళ్ళకి రావాల్సిన టీఏడీఏ, జీపీఎఫ్ సరెండర్ కూడా కొట్టేశాడు. నిన్నగాక మొన్న
ఒక ప్రత్యేక జియో తీసుకొచ్చి వాళ్ళకి రావాల్సిన అలవెన్స్ 15% తగ్గించాడు. ఎస్ఐ గారికి 10,000 కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 కట్, కానిస్టేబుల్ గారికి 6,000 కట్. అందుకే పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో మీ అలవెన్స్ కట్ చేసిన జియో 79 రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చింతల్పూడి పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ఈ 2 నియోజకవర్గాల్ని మనం అభివృద్ధి చేశాం. సిసి రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, రోడ్డు విస్తరణ, డబుల్ రోడ్లు, సాగు తాగునీటి పథకాలు, గ్రామాల్లో పేదలకు ఇల్లు, పట్టణాల్లో తిట్కో ఇల్లు, ఇట్లా ఏకంగా శ్మశానాలను కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. 2014లో 15కి 15 స్థానాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాని అభివృద్ధి చేశారు. సబ్సిడీలు, రాయితీలిచ్చి ఆక్వా రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఆయన ప్రోత్సాహం వల్లనే భారతదేశంలోనే ఆక్వా రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 గా నిలబడింది. ఇంకా పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72% పనులు పూర్తి చేశారు. నిర్వాసితులను కూడా ఆనాడు ఆదుకున్నారు. మెట్ట ప్రాంతానికి అండగా నిలబడే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు ప్రారంభించాం. పామాయిల్ రైతులను కూడా ఆదుకున్నాం. గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. చింతలు తీరుస్తారని అలైజా గారిని గెలిపించారు. చింతలపురి అభివృద్ధి చెందిందా? మీ రోడ్లు చూస్తే నాకు బాధ వేస్తుంది. ఈ ఎమ్మెల్యే గారు కొత్త పథకం పెట్టారనుకున్నా. అదేంటో తెలుసా? సైకో జగన్ గుంతల పథకం. నేను చింతల్పూడిలో పాదయాత్ర చేస్తుంటే రోడ్ ఎక్కడుందిరా బాబాని ఎత్తుక్కునే పరిస్థితి. చింతలపూడి ఎమ్మెల్యే గారు అవినీతి గురించి తెలుసుకున్న తర్వాత వైకాపా నాయకులు ఆయనకు మంచి పేరు పెట్టారు. ఆయన పేరు అలైజా కాదు, అవినీతి రాజా. జిల్లాలోనే అవినీతిలో ఎమ్మెల్యేలకి ర్యాంక్, వైకాపా ఎమ్మెల్యేలకి ర్యాంకులు ఇస్తే నంబర్ 1లో ఉంటాడు ఈ అవినీతి రాజా. పాస్బుక్ కూడా ఇవ్వాలంటే ఈ అవినీతి రాజాకి కప్పం కట్టాల్సిందే. ఇంకా ఈ అవినీతి రాజా తమ్ముడు జీవన్ ఒక షాడో ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆయనకి కప్పం కట్టాల్సిందే. ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా కప్పం కట్టపోతే నియోజకవర్గం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా ఎర్ర కాలువ రిజర్వాయర్లో ఉన్న మట్టిని కూడా అక్రమంగా కొట్టేసి కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ అవినీతి రాజా. షిఫ్ట్ ఆపరేటర్లు, నామినేటెడ్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, చివరికి ఆయా పోస్టులు కూడా అమ్ముకున్నాడు ఈ అవినీతి రాజా. జల్లేరు ఎర్ర కాలువ నుంచి పెద్ద ఎత్తున ఇసుక దోచేస్తున్నాడు ఈ అవినీతి రాజా. స్ట్రెంత్ స్థలాల పేరుతో పేద రైతుల దగ్గర నుంచి తక్కువ ధరతో భూములు కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేశాడు ఈ అవినీతి రాజా. ప్రభుత్వ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ అవినీతి రాజాకి కప్పం కట్టాల్సిందే. నియోజకవర్గానికి ఏ అధికారి వచ్చినా 3 నెలల జీతం ఈ అవినీతి రాజాకి కప్పం కడితేనే పని చేయనిస్తాడు. ఇంకా రోడ్లు వేయండి అని మహిళల్లో ఈ అవినీతి రాజా నిలదీస్తుంటే అదిగో వస్తుంది, పరిగెత్తుకుంటుంది వస్తుందని రోడ్ అన్నాడు.
ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని చింతలపూడి ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఆనాడు పాదయాత్రకు వచ్చినప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తా అన్నాడు సైకో జగన్. 6.5 ప్యాకేజ్ కింద 30 లక్షల రూపాయలు ఆనాడు ఇస్తా అన్నాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, కనీసం ఒక తటం మట్టన్న ఎత్తాడా ఈ సైకో జగన్? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాము. పామాయిల్ రైతులు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా మొక్కలు ఇస్తాం, నర్సరీ ఏర్పాటు చేస్తాం, కొత్త ఫ్యాక్టరీ కూడా నియమించి డ్రిప్ పరికరాల సబ్సిడీ ద్వారా పామాయిల్ రైతులకు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా వరి పొగాకు రైతుల్ని కూడా ఆదుకుంటాం. మీరు పెడుతున్న పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కూడా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న రోడ్లు, డిగ్రీ కాలేజ్ భవనాలు, 100 పడకల హాస్పిటల్, మినీ స్టేడియం పనులు కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చింతలపూడి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా పోలవరం నియోజకవర్గం రూపురేఖలు మార్చుతారని తెల్లం బాలరాజు గారిని గెలిపించారు. పోలవరం రూపురేఖలను మారినాయా? లేదు. గిరిజన డబ్బులు ఏకంగా కొట్టేశాడు ఈ తెల్లం బాలరాజు. అందుకే వైకాపా నాయకులు ఆయనకు మంచి పేరు పెట్టారు. ఏంటో తెలుసా? బాలనాగు అని. ఏంటది? బాలనాగు. గోదావరి ఇసుకంతా ఈ బాలనాగు గ్యాంగ్ పెద్ద ఎత్తున దోచేస్తున్నారు. పోలవరం మట్టితో కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ బాలనాగు. ఏకంగా ఈ బాలనాగు గ్యాంగ్ ని ఎవరన్నా ప్రశ్నిస్తే చంపేస్తారు. ఆనాడు అనేక మంది కుర్రోలు ఈ బాలనాగు గ్యాంగ్ వ్యతిరేకంగా పోరాడినందుకు చంపేసి అది ఏకంగా ఆత్మహత్య అని చిత్రీకరించారు. ఈ బాలనాగు గ్యాంగ్ చేస్తున్న ఏదో పనుల గురించి మీడియా మిత్రులు రాస్తే ఏకంగా వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెడతాం జరిగింది. ఇంకా ఐటీడీఏ పిఓగా పనిచేసిన సూర్యనారాయణ గారిని ఏకంగా సస్పెండ్ చేయించారు. ఆయన అవినీతిలో కూడా ఈ బాలనాగుకి వాటా ఉంది. బినామీ పేరులతో పెద్ద ఎత్తున పోలవరం నిర్వాసితులకి రావాల్సిన 6.5 ప్యాకేజ్ లో కూడా ఈ బాలనాగు 100 కోట్ల రూపాయలు కొట్టేస్తున్నాడు. ఇంకా టీ నర్సాపురం సొసైటీలో ఈ బాలనాగు బినామీ కిషోర్ కుమార్ ఏకంగా 125 కోట్ల రూపాయలు రైతుల సొమ్ముని కాజేశాడు. ఆ డబ్బులతో 100 ఎకరాలు కొన్నారు. ఆ రైతులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముక్కు పిండి వసూలు చేసి ఆ డబ్బులు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాము. పోలవరం పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు గారు, నిర్వాసితులకి న్యాయం చేసేది చంద్రబాబు నాయుడు గారు. 6.5 ప్యాకేజ్, న్యాయమైన ఇల్లు, అన్ని వసతులతో కాలనీలు, అదేవిధంగా గిరిజనులకి పెద్ద ఎత్తున పరిశ్రమలు పోలవరాన్ని తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా పోలవరం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్ రోడ్లు, పెండింగ్ ప్రాజెక్టులు మేము పూర్తి చేస్తాం. నెక్లెస్ బండ, అదేవిధంగా గోతాల లిఫ్ట్ ని కూడా రిపేర్ చేస్తాం. 2019లో 13 స్థానాల్లో వైకాపా ఎమ్మెల్యేని మీరు గెలిపించారు. జగన్ పోలవరాన్ని పొడకోబెట్టాడు, చింతల్పూడి ప్రాజెక్ట్ ని చంపేశాడు, పామాయిల్ రైతుల్ని మోసం చేశాడు, ఆక్వా రంగాన్ని సంక్షోభంలో నెత్తేశాడు, ఇంకా నిర్వాసితుల్ని మెడబట్టి రోడ్డుపై గెంటేశాడు ఈ సైకో జగన్. వరి రైతులకి కనీసం గిట్టుబాటు ధర లేని పరిస్థితి. ఈ జంగారెడ్డిగూడెంలోనే కల్తీ సారా వల్ల 27 మంది ఆనాడు చనిపోతాం కూడా మనందరం చూసాం. ఇంకా ఏకంగా ఏలూరులో కలుషిత నీరు వల్ల
వందలాది మంది అనారోగ్యానికి పాలయ్యారు. ఇంకా ఈ జిల్లా నుంచి 3 మంత్రులయ్యారు. మొదటి వ్యక్తి పేరు ఆలనాని, వైద్య శాఖ మంత్రి. కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆరోగ్యంగా ప్రజలు లేరు. కనీసం సురక్షితమైన తాగునీరు ఆయన అందించలేకపోయాడు. ఇంకా రెండో వ్యక్తి పేరు ఎర్రిపప్ప మంత్రి. పేరేంటి? ఎర్రిపప్ప మంత్రి. ధాన్యం రైతులు ఆయన దగ్గరికి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేయండి అంటే ఎర్రిపప్ప అని తిట్టి పంపించాడు ఆ మంత్రి గారు. మూడో మంత్రి గారి పేరు తానేటి వనిత గారు. ఆమె ఏకంగా హోంమంత్రి. అందుకే ఈ ప్రభుత్వం ఆమెను ఇంటికే పరిమితం చేసింది. పాపం ఆమె శాఖలో కనీసం ట్రాన్స్ఫర్లు కానీ ఏ ఎస్పీని వేస్తున్నాం కూడా పాపం తెలియకుండా జరిగే పరిస్థితి. అందుకే ఇక్కడున్న ప్రజలందరినీ నేను కోరుతున్నా, 2024లో 15కి 15 స్థానాలు తెలుగుదేశం పార్టీని గెలిపించండి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాము. గత 4 ఏళ్ళు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాస్తున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా రాసుకోండి, టైము డేట్ రాసుకోండి. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదు, ఎర్ర బుక్ ఎక్కడుందా? నా ఎర్ర బుక్ చూసారా? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనందరి పైన దొంగ కేసులు పెట్టారో, రేపు మన అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తాం, జైల్లో కూడా వేపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నేను కూడా బాధితుడినే. నా పైన 20 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ ఉంది. నా పైన ఇప్పుడు ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. కానీ వైకాపా నాయకులు చెప్తున్నా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మొన్న కార్యకర్తలకి ఒక సభలో ఆఫర్ ఇచ్చా. ఆ ఆఫర్ చెప్పిన తర్వాత వైకాపా నాయకులు గుండెల్లో రేలు పరిగెడుతున్నాయి. ఆ ఆఫర్ ఏంటో తెలుసా? మళ్ళీ మీ అందరికి ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఏ కార్యకర్త పైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. రికార్డ్ ఏంటో తెలుసా? ఈ దొంగ కేసుల రికార్డ్ ఏంటో తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులున్నాయో తెలుసా? 74 కేసులు. 74 కేసులు. ప్రజలందరూ ఆలోచించాలా? మీ తరపున మేము పోరాడితే మమ్మల్ని జైలుకు పంపిస్తున్నారు. మీ తరపున మేము ఆడితే మా పైన కేసులు పెడుతున్నారు. ఓహో, ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినాలి. మొన్న వైకాపా నాయకులు అన్నారు లోకేష్ జైలుకి వెళ్ళే ఖాయమని. జైలుకి వెళ్ళేది ఖాయమని. పర్వాలేదు బ్రదర్, మా నాయకులు అందరినీ మీరు అన్ని జైలుకి పంపించారు. సో ఏ జైలు ఎలా ఉంటుందో నాకు అందరు చెప్పేశారు. మేము రెడీగా ఉన్నాం. ప్రజల తరఫున పోరాడి
నా పైన మీరు దొంగ కేసులు పెట్టి నన్ను జైలుకి పంపిస్తే నేను సిద్ధంగా ఉన్నా. భయం మళ్ళీ మా బయటేటలు లేదు. ప్రభాకర్ను పంపించారు, అచ్చెన్నాయుడు గారు పంపించడానికి ప్రయత్నించారు. అనపర్తిలో ఉన్నారే మా రెడ్డి గారిని కూడా జైలుకి పంపించారు. అదేవిధంగా బనగానపల్లిలో ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా జైలుకి పంపించారు. కొల్లు రవీంద్ర గారిని కూడా జైలుకి పంపించారు. కానీ మా పోరాటం ఆగదు. తెలుగుదేశం పార్టీ వెనక తగ్గదు. ప్రజల తరపున మేము పోరాడుతూనే ఉంటాము. కార్యకర్తలు అడుగుతున్నా, ఆఫర్ యాక్సెప్టెడా? రెడీనా? ప్రజల తరపున పోరాడదాం. ఈ సైకోల పైన పోరాడదాం. 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతాం ఖాయం. రేపు ఈ యువగలం పాదయాత్ర 200 రోజులే కాదు, 2700 కిలోమీటర్ మైల్ రాయి దాటిపోతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శిలాఫలకం ద్వారా హామీ ఇవ్వబోతున్నా. మీ పైన ఉన్న దొంగ కేసులన్నీ ఎత్తిచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆల్రెడీ చెప్పా బ్రదర్, స్లోగా ఉన్న బ్రదర్, ఆల్రెడీ చెప్పా. అందుకే అందరం పోరాడాలి. ఈ సైకో జగన్ ని ఆ ప్యాలెస్ లో పెట్టి శాశ్వతంగా తాళాలేయాలని ఈ సభాముఖంగా జంగారెడ్డిగూడెం ప్రజలందరినీ నేను కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు అందరూ కండోలు తీసి తిప్పాలి, వెనకాల ఉన్నోళ్ళు కూడా.